అమెరికాతో పోల్చినా, చైనాతో పోల్చినా రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన, సంతోషకరమైన జీవితం భారతదేశంలా గడపాలి అంటే 3,50,00,000 డబ్బుని సమకూర్చి పెట్టుకోవాలి. ఎందుకంటారు అమెరికా కన్నా, చైనా కన్నా భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో మనం డబ్బులు సమకూర్చి పెట్టుకోవాలి అంటారు అసలు రిటైర్మెంట్ తర్వాత? ఇక్కడ మనం ఆలోచించాలి. అమెరికాలో ఖర్చులెక్కువ డెఫినిట్‌గా. హ్మ్. ఒక నార్మల్ ఫ్యామిలీ అక్కడ రన్ అవ్వాలన్నా రూ. 4,00,000 గావాలి. మన భారతదేశంలో ఒక 75,000, రూ. 1,00,000 లోపలే మన ఫ్యామిలీని కంఫర్టబుల్‌గా లీడ్ చేయొచ్చు. హ్మ్. కానీ అమెరికాలో ఎందుకు తక్కువ అక్కడ కార్పస్ అవసరం తక్కువుంది. పడుతుంది? ఎందుకు ఇండియాలో ఎక్కువ పడుతుంది? ఎందుకు మళ్ళీ చైనాలో తక్కువ కార్పస్ అవసరం పడుతుంది? ఇక్కడ జరుగుతుందే గవర్నమెంట్ మ్యాజిక్. హ్మ్. అక్కడ మనం కట్టేటువంటి పన్నులకి ఒక రిటైర్మెంట్ పెన్షన్ అంటూ ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే. సో, మిగతా డబ్బులు మనం కొంత పక్కకు పెట్టుకుంటే సరిపోతది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులేంటి? హ్మ్. మనకి ఎటువంటి రిటైర్మెంట్ పాలిసీస్ గాని, రిటైర్మెంట్ సెక్యూరిటీ గాని మన భారతదేశంలో లేదు. హ్మ్. ఇప్పుడు ఎంతసేపటికి మాట్లాడినప్పుడు యెస్ మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి మేము రిటైర్మెంట్‌కి సంబంధించి అంతమందికి మేము ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం అని మాట్లాడుతున్నారు గానీ, మరి అదే చైనాలో ఏం జరుగుతోంది? కనీసం ఏవైతే పెట్టుబడులు పెట్టేటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ఆ స్కీమ్స్ అట్‌లీస్ట్ బెటర్ రిటర్న్స్ అన్నా ఇవ్వాలి. హ్మ్. ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసేటువంటి రిటర్న్స్ అయినా ఇవ్వాలి. సో, బేసిక్‌గా ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే రిటర్న్ అనగానే ఏమనంటే పీఎఫ్ వచ్చేసరికి ఒక 8% దాకా రిటర్న్ వస్తదని మాట్లాడుతూ ఉంటారు గానీ, హ్మ్. యాక్చువల్ ఇన్‌ఫ్లేషన్ ఎంతుంటది?